హాయ్ చెల్లెలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధువర్మ వ్లాగ్స్. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధువర్మ వ్లాగ్స్. ఇవాళ స్పెషల్ ఏంటంటే సమ్మర్ స్పెషల్ అండి. సమ్మర్లో చాలా చాలా బెస్ట్ డెజర్ట్ ఏమన్నా ఉందంటే ఈ రస్మలై రోల్ రెసిపీ. చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. స్వీట్స్ తినే లవర్స్కి అయితే బెస్ట్ డెజర్ట్ అని అయితే చెప్తాను. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో వచ్చేలాగా అయితే చేసేసానండి. చాలా బాగా కుదిరింది. ఎంత బాగుందంటే చూస్తే ఏం తెలుస్తుంది చెప్పండి, ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇలాంటి ఒక బాండీని అయితే పెట్టేసుకోవాలండి. ముందుగా మనకు కావాల్సింది ఏంటి అంటే బటర్ అనమాట. మీ దగ్గర బటర్ ఉంటే బటర్నే వేయచ్చు, లేదంటే నెయ్యినన్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే బటర్ అయితే ఉందన్నమాట. బటర్ని వేసేసుకుని బటర్ కరిగేంత వరకు ఉండిచ్చేసి ఒకే కప్పు మెజర్మెంట్స్తో కరెక్ట్గా తీసుకుంటే కనుక మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. నేనైతే ఒక కప్పుతో 2 కప్పుల పాలను అయితే యాడ్ చేసుకున్నాను. అది కూడా పచ్చిపాలు మాత్రమే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ పాలను అయితే బాయిల్ చేసుకుంటాం కదా. అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా ఫుల్ ఫ్యాట్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మీ దగ్గర ఏ మిల్క్ అవైలబుల్గా ఉంటుందో ఆ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. 2 కప్స్ పాలను అయితే వేసేసుకుని ఈ విధంగా లంప్స్ అనేది లేకుండా కలుపుతూ మనం పాలను అనేది కోవాలా తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ చేసుకుంటున్నామండి. అందుకని చెప్పేసి బటర్ అయితే వేసాను అనమాట. స్టఫింగ్ కోసం మన పాల కోవాను అయితే రెడీ చేసుకుంటున్నాం కదా. మీ వీడియోలో చూపిస్తున్నట్టుగా లంప్స్ అనేది ఏమీ లేకుండా మీగడ కడుతున్నా సరే దాన్ని మిక్స్ చేసుకుంటూ ఆ మీగడనంతా తుంచేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. తర్వాత ఇందులోకి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి కోవా రెడీ అవ్వాలనుకుంటే కనుక మన దగ్గర పాల పొడి అనేది ఉండాలండి. పాల పొడి అంటే తెలుసు కదా, మిల్క్ పౌడర్ అనమాట. మనం చిన్నప్పుడు తినేస్తూ ఉండేవాళ్ళం కదా. మిల్క్ పౌడర్ని అయితే ఒక కప్ అయితే తీసుకున్నానండి. ఎలాగంటే నేను ప్యాకెట్స్లో చూపిస్తున్నాను కదా, ఇవి 2 ప్యాకెట్స్ 10 రూపీస్ అనమాట. 2 ప్యాకెట్స్ పౌడర్ మొత్తం ఒక కప్పుకి అయితే వచ్చిందనమాట. మీ మెజర్మెంట్ ఏంటి అంటే ఒక కప్పుతో మిల్క్ పౌడర్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 1/2 కప్పే చూపిస్తున్నానండి, ఎందుకంటే అది వేసాక మళ్ళీ వేసాను. నేను ఒకేసారి అయితే వేయలేదండి, ఎందుకంటే మిల్క్ పౌడర్ అనేది బయట పెట్టగానే డ్రై అయిపోతుంది. ఆల్రెడీ అతుక్కుపోయింది అనమాట కప్కి. అందుకని చెప్పేసి నేను సగం సగం అయితే వేసుకున్నాను. మొత్తం మెజర్మెంట్ ఏంటి అంటే ఒక కప్ మిల్క్ పౌడర్ అని మీకు చూపిస్తున్నాను అనమాట. తర్వాత ఈ విధంగా మిక్స్ చేసేసుకుని లంప్స్ అనేది లేకుండా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ 2వ కప్పును కూడా నేను యాడ్ చేసేసాను. మొత్తం కలిపి ఒక కప్పు మెజర్మెంట్ అంతే. మనకి లంప్స్ అనేది ఏమీ లేకుండా పాలు మిల్క్ పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ ఎంతవరకు మనం పాలకోవా రెడీ చేసుకునేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలండి. మీకు పాలకోవా అనేది గడ్డలు గడ్డలుగా కావాలనుకుంటే కనుక ఇందులో ఒక చిన్న సైజు లెమన్ని కూడా పిండేసుకోండి. కానీ మొత్తాన్ని కాదు, జస్ట్ ఓన్లీ 2 డ్రాప్స్ మాత్రమే వేసుకుంటే సరిపోతుంది అనమాట. లెమన్ ఎక్కువైపోయిందంటే కనుక మనకి స్వీట్ అనేది పులుపుగా వచ్చేస్తుందండి. అందుకని జస్ట్ 2 డ్రాప్స్ మాత్రమే వేసుకుంటే సరిపోతుంది అనమాట. వేసుకున్న వెంటనే ఇలా కలిపారంటే కనుక పాలు అనేది ఇంకా అలా మరుగుతూ మరుగుతూ మనకి కోవా స్టఫింగ్ అనేది కొంచెం దగ్గర పడుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో మిల్క్ పౌడర్ని యాడ్ చేసాం కదా, మిల్క్ పౌడర్ కూడా బాగా ఇలా దగ్గరగా అయ్యి కోవాలా అయితే రెడీ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఒక 4 స్పూన్స్ పంచదారని అయితే యాడ్ చేసుకోండి. పంచదార అనేది తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే కోవా ఉండొచ్చు, మనం నార్మల్గా తింటే వేరు, ఇది స్టఫింగ్ కోసం కాబట్టి స్వీట్ ఆల్రెడీ ఎక్కువైపోతుంది అనమాట. చూసి పంచదార మాత్రం 4 స్పూన్స్ ఆఫ్ పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత వచ్చేసి మీ దగ్గర అవైలబుల్గా ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయో వాటిని అయితే యాడ్ చేసేసుకోండి. మెయిన్గా చెప్పాలంటే బాదాం, పిస్తా, జీడిపప్పు ఇలాంటివన్నీ వేయొచ్చు. నా దగ్గర ఓన్లీ జీడిపప్పు మాత్రమే ఉందండి. దాన్నే నేను యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే వెంటనే దొరికేవు కదా. ఉన్న వాటితో అయితే చేస్తున్నాను అనమాట. మనకు చూడొచ్చు మీరు వీడియోలో కోవా అనేది దగ్గర పడుతుంది. ఈ విధంగా అడుగు పట్టకుండా సిమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం కోవా స్టఫింగ్ అనేది రెడీ చేసేసుకోవాలన్నమాట. ఫైనల్గా అయితే మన కోవా అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అంతటిని బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇది చల్లారేపాటికి గడ్డలు అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి అదే బాండీలో మనం పైన ఇప్పుడు రస్మలై రోల్స్ పైన మళ్ళీ స్టఫింగ్ అనేది వేసుకోవాలి కదా. అప్పుడు వాటి కోసం అయితే మళ్ళీ 2 కప్స్ పాలను అయితే వేసుకుంటున్నాను. పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి, అదేవిధంగా మళ్ళీ ఒక 4 స్పూన్స్ పంచదారని అయితే వేసుకోవాలన్నమాట. పంచదార మనం డబల్ వేసాం కాబట్టి స్వీట్ ఎక్కువగా అయిపోతుంది. మనం అడ్జస్ట్ చేసుకుంటూ 4 స్పూన్స్ ఆఫ్ పంచదార అయితే సరిపోతుంది అనమాట కరెక్ట్గా. తర్వాత వచ్చేసి నేను ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయట్లేదండి. ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే పసుపుని అయితే చిటికెడు యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ కోసం. ఎందుకు
అంటే పసుపు అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. పసుపుని యూజ్ చేయడం వల్ల మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ని యూజ్ చేయొచ్చు. నేనైతే న్యాచురల్గా ఇంట్లో దొరికే వాటితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి కొద్దిగా చిటికెడు పసుపు వేసుకున్నాను అంతే. మనం పైన వేసుకునే స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కదండి. దాన్ని అయితే చల్లారి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కోవా స్టఫింగ్ చూసారు కదా, కొంచెం చిక్కపడిందండి. ఇలా ఉంటే సరిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ అనేది. మీకు ఇంకా గడ్డలా కావాలనుకుంటే కనుక మీరు ఇంకా ఎక్కువగా బాయిల్ చేసుకోవాలంతే పాలని. సో తర్వాత వచ్చేసి నా దగ్గర అయితే బ్రెడ్ ఉంది కదండి, మనం ఏం చేసేది బ్రెడ్తోనే కాబట్టి బ్రెడ్ ఒక 4 పీసెస్ అయితే తీసేసుకున్నాను నేను. మీకు కావాలనుకుంటే మీరు ఎక్కువ తీసుకోండి. నా దగ్గర బ్రెడ్ 4 పీసెస్ అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఈ బ్రెడ్లో ఎడ్జెస్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఎడ్జెస్ ఉంటే అంత బాగుండదు, మనకు పర్ఫెక్ట్ షేప్ రావాలన్నా కూడా ఎడ్జెస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఈ బ్రెడ్లో ఎడ్జెస్ని కూడా ఇలా కట్ చేసేసుకొని అన్నిటిని కూడా బ్రెడ్స్ని కూడా నీట్గా మీ దగ్గర అవైలబుల్గా ఏ బ్రెడ్ అయితే ఉంటుందో దాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. బట్ నేను తీసుకునే బ్రెడ్ ఏంటంటే చాలా టూ మచ్ ఆఫ్ సాఫ్ట్గా ఉంది. బ్రెడ్స్లో చాలా రకాలే ఉంటాయి, కొంచెం గట్టిగా ఉన్నది కూడా ఉంటుందండి. మీరైతే గట్టిగా ఉన్నది తీసుకోవడమే బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా చేతిలోనే చిదిరైపోయింది. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది బ్రెడ్ అనమాట. సో మీరైతే చూసి కొంచెం మంచి క్వాలిటీ, అంటే ఇది క్వాలిటీ లేదని అనట్లేదు, క్వాలిటీ అంటే కొంచెం గట్టిగా ఉన్నది అంటున్నాను అంతే. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా జాగ్రత్తగా పట్టుకుని అయితే ఎడ్జెస్ని అయితే కట్ చేసుకోవాలండి. బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది. మీ బ్రెడ్ని బట్టి మీరు తీసుకునే క్వాలిటీని బట్టి ఉంటుందన్నమాట. సో తర్వాత వచ్చేసి ఎడ్జెస్ని అన్నిటిని కూడా తీసిన అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ని ఏం చేయాలి అంటే, మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకునే చపాతీ కర్ర ఉంటుంది కదా, ఆ చపాతీ కర్రతో కొంచెం ఒత్తుకుని పల్చగా రేకులు అయితే చేసుకోవాలండి. ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను నేను, ఎందుకంటే ఇది గట్టిగా నొక్కాలో తెలియట్లేదు, నార్మల్గా ప్రెస్ చేయాలో తెలియట్లేదు. ఎలా ప్రెస్ చేసినా బ్రెడ్ సాఫ్ట్గా ఉందని చెప్పాను కదా, అది నా చేతిలోనే చిదిరైపోతూ వచ్చింది. తర్వాత కోవా స్టఫింగ్ వేసాక కూడా విరిగిపోయింది అనమాట. అది ఎందువల్ల అనేది తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నాకు. సో ఇలాగైతే వేసిన వెంటనే అది బ్రేక్ అయిపోయింది అనమాట బ్రెడ్. బట్ రోల్స్ మాత్రం పర్వాలేదు, చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా అంటే చాలా బాగా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. లాస్ట్లో చూద్దాం ఎలా వస్తుందో. సో ఈ విధంగా స్టఫింగ్ అనేది పెట్టేసుకుని మొత్తం అన్నిటిని కూడా జస్ట్ ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసేసుకోవడమే. మధ్యలో కోవా స్టఫింగ్ అనేది ఉంటుంది, మీరు చూడొచ్చు అంతే. ఇలా రోల్స్లో చేసేసుకొని మన దగ్గర సర్వింగ్ బౌల్స్ ఉంటాయి కదా, కొంచెం నీట్గా ఉన్న బౌల్స్లోకి యాడ్ చేసేసుకొని పైన మనం రెడీ చేసి పెట్టుకుని మిక్సర్ని కూడా వేసేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను మీకు చూడండి. ఇలాగ ప్రెస్ చేసుకుంటూ కొంచెం గట్టిగా కాకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. తర్వాత దీనిపైన కోవాని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేయాలంతే. గట్టిగా నొక్కేసారంటే కనుక ఇరిగిపోతుంది. చూసారు కదా, ఇది ఒక్కటి మాత్రం కొంచెం పర్ఫెక్ట్గానే వచ్చిందనమాట. అలా చేత్తో నొక్కబెట్టారంటే అది అతుక్కుని ఉండిపోతుంది. బట్ చాలా కేర్ఫుల్గా రోల్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా 2 రోల్స్ అయితే అయినాయి. మొత్తంగా 5 రోల్స్ చేసుకున్నానండి. బట్ నా దగ్గర ఉన్న బౌల్లో 3 మాత్రమే పట్టినాయి. సో ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చల్లారబెట్టి పెట్టుకున్న స్టఫింగ్ని దీనిపైన ఇలా లేయర్స్లో వేసేసుకుని తర్వాత జీడిపప్పుతో పైన గార్నిష్ చేసేసుకోవాలన్నమాట. గార్నిష్ చేసుకున్న తర్వాత 2 or 3 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సమ్మర్ స్పెషల్ ఏమన్నా ఉంది అంటే బెస్ట్ డెజర్ట్ అని అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.